జై గురుదత్త. ఈరోజు భగవద్గీత క్విజ్లో క్వశ్చన్, భగవద్గీత 3వ అధ్యాయంలో పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ అనే శ్లోకం ప్రకారం అర్థం ఏంటి? ఆప్షన్స్: ఏ, దేవతలు మరియు మానవులు పరస్పరం సహకరించుకోవడం ద్వారా శ్రేయస్సు పొందడం. ఆప్షన్ బి, కేవలం దేవతలను పూజించడం మాత్రమే చేయాలి. ఆప్షన్ సి, స్వార్థంగా జీవించడం మంచిది. ఆప్షన్ డి, కర్మలు చేయకుండా ఉండటం ఉత్తమం. మీకు సమాధానం తెలిసిన వాళ్ళు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే నిన్నటి భగవద్గీత క్విజ్లో క్వశ్చన్, అనేన ప్రసవిష్యధ్వం ఏషవోస్త్విష్ట కామధుక్ అనే భాగం ప్రకారం యజ్ఞం ఏమి ఇస్తుంది? దీనికి ఆన్సర్ ఆప్షన్ ఏ, మన కోరికలను నెరవేర్చుతుంది. అందరూ కరెక్ట్గా చెప్పారండి. ఇలాగే రోజు భగవద్గీత క్విజ్లో పాల్గొందాం, గీతా జ్ఞానం పెంచుకుందాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త.